వెల్కమ్ టు బేటు న్యూస్ కాంక్లేవ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ముఖ్యంగా మనం తెలంగాణ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ అని చెప్పేసి థీమ్తో ఉన్నాం. సో ఇందులో భాగంగా హైడ్రా విజన్ నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది సార్? First of all, I thank the organizers for inviting me to today's conclave. హైడ్రా నెక్స్ట్ రోడ్ మ్యాప్ 10 years ఎలా ఉండబోతుందని దాని ముందు జస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ క్లుప్తంగా ఒకసారి నేను అందరికీ కూడా ఒక 2 minutesలో చెప్తాను. హైడ్రా అనేది మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది డ్యూయల్ ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ డిజాస్టర్ రెస్పాన్స్ అనే దాన్ని ఒక ప్రైమ్ ఆబ్జెక్టివ్, అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా కలిపి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో అసెట్ ప్రొటెక్షన్ చాలా కీలకం. అంటే చెరువులు, నాలాలు, పార్కులు, లేకపోతే ఇట్లా మన రోడ్స్ ఇవన్నీ కూడా ఎంక్రోచ్ కాకుండా వాటిల్ని మనం గనక ఎంక్రోచ్ కాకుండా చేస్తే గనక డెఫినెట్గా దట్ మిటిగేట్స్ ఏ డిజాస్టర్ ఆర్ దట్ ప్రివెంట్స్ డిజాస్టర్. మనం ఒకసారి రియల్ ఎస్టేట్ సీన్ ఒకసారి లాస్ట్ 50 ఏళ్లలో ఒకసారి చూస్తే కనుక 1975 to 2025 మీరు ఫర్ ఇన్స్టెన్స్ ల్యాండ్ రేట్స్ కన్నా ముందు పాపులేషన్ గ్రోత్ ఎలా ఉందో ఒకసారి చూస్తే కనుక ఢిల్లీ హ్యాస్ ఇంక్రీజ్ బై 8x అనమాట. అంటే 1975లో ఉన్నదానికి 8 రెట్లు పెరిగింది. అండ్ బెంగళూరు 7.5x, హైదరాబాద్ 6.2x. సో ఇట్లా అంటే మీరు ముంబై అరౌండ్ 4.3x ఇట్లా మనకు పెరిగిన దీన్ని చూస్తే కనుక, అండ్ హైదరాబాద్ మీరు నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉంటుందని కూడా మనం ఒకసారి విజువలైజ్ చేస్తే కనుక ఇప్పుడున్న దానికి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్లీ టు డబల్ బై 2050. అంటే మీరు పాత దాంతో చూస్తే కనుక ఆల్మోస్ట్ 12 to 12.5x పెరుగుతుందన్నమాట. 75 to 50 2050కి 75 ఏళ్లలో 12-13 రెట్లు పాపులేషన్ పెరుగుతుంది. ఇంత పాపులేషన్ పెరిగినప్పుడు ల్యాండ్ మీద ఇంటెన్స్ డిమాండ్ కూడా ఉంటుంది. ల్యాండ్ ఇంటెన్స్ డిమాండ్ కూడా మీరు చూస్తే కనుక 100x to 500x పెరిగిందనమాట ల్యాండ్ రేట్స్ 1975 to 2025 మధ్యలో. అంటే 500 రెట్లు. అప్పుడు ₹1,00,000 ఎకరా ఉంటే కనుక ఇప్పుడు 500 లక్షలు, అంటే దాదాపు 5 కోట్లు ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయన్నమాట. అట్లా అంటే ఈ ల్యాండ్ రేట్స్ పెరగటం అనే దానివల్ల రియల్ ఎస్టేట్ అండ్ ఈ ఏది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్నటువంటి ప్రెషర్ తోటే మనం చూసాం చెరువులు, కుంటలు అన్నీ కూడా ఆక్రమితమైనాయి. మొత్తం కూడా మన దాంట్లో మీరు ఒకసారి చూస్తే కనుక దాదాపు 61% చెరువులు మొత్తం కూడా ఆక్రమితం అయి ఉన్నాయి హైదరాబాద్ అప్ టు ఓఆర్ఆర్ దాకా మనం చూస్తే కనుక. ఇంకా మనం ఒకవేళ ఈ హైడ్రా లాంటి వ్యవస్థ రాకపోతే కనుక ఇంకొక బహుశా 10-15 సంవత్సరాల్లో ఇది 80 నుంచి 85% దాకా వెళ్ళేదన్నమాట. సో ఈ చెరువులు, నాలాలన్నీ మనకి ఎంక్రోచ్ అవ్వటంతో మనకి ఇప్పుడు చూస్తున్నాము ఈ చాలా వాటికి మనకు ఉన్నటువంటి అర్బన్ ఫ్లడింగ్ ఇట్లా వాటికి వస్తుంది. నిన్న చూసాం మనం ఏది ఉత్తరప్రదేశ్లో దే వాజ్ అన్ ఇంటెన్స్ మనకి థండర్ స్టార్మ్ ఉండింది. అండ్ దాంట్లో దాదాపు 117 మంది చనిపోయారని చెప్పి కూడా మనకి ఈరోజు పేపర్స్ అన్నింటిలో కూడా చూస్తున్నాం. ఈ అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఈ క్లైమాటిక్ చేంజెస్ని కూడా మనం గుర్తించాలి. ఈ క్లైమాటిక్ చేంజెస్ కూడా ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు అర్బన్ సిటీ ఉంది, ఇప్పుడు మనకు అన్నీ కూడా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. హై రైజ్ బిల్డింగ్స్ చాలా చోట్ల కూడా మనకి ఈ ఏది హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు కాంక్రీటైజేషన్ విపరీతంగా పెరుగుతుంది అనమాట. అంటే అంత రోడ్డు అంతా మొత్తం ఎక్కడ చూసినా కాంక్రీటే ఉంటుంది. 0.6 ఉండేటటువంటి కాంక్రీటైజేషన్ అంటే మీరు 0.6 ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటారనమాట. అంటే అది దట్ వాస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ 1970లో ఉన్నది. ఇప్పుడు 0.98 అంటే 100 లీటర్లు వర్షం పడితే 2 లీటర్లే ఇంకుతుంది అనమాట దీంట్లో గ్రౌండ్లోకి. గతంలో దాదాపు 40 లీటర్లు మనకి ఇంకేటటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఇప్పుడు ద ఎక్స్టెంట్ ఆఫ్ కాంక్రీటైజేషన్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంత ఉందన్నమాట. సో మీ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఉంటుంది, నీరు దొరకదు, వరదలు వస్తాయి, ఇంటెన్స్ వెదర్ చేంజెస్ కూడా మీకు షార్ట్ ఇంటెన్స్ వెదర్ ఈవెంట్స్ అనేది ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ అయిపోయినాయి అనమాట. అంటే మీరు చూస్తున్నారు, నిన్న చూసారు థండర్ స్టార్మ్స్ వచ్చి ఒకేసారి అది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ తోటి ఇంపాక్ట్ తోటి మొత్తం అంటే ఎక్కడ చూసినా గ్రీనరీ లేదు, లేకపోతే చెరువులు లేవు, లేకపోతే మనకు ఉన్నటువంటి ఈ గ్రీన్ అండ్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మొత్తం కుచించుకుపోయిందన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా అనేది చాలా ఆవశ్యకతను గ్రహించి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా పవర్స్ని కూడా దీనికి ఇస్తూ, అంటే వివిధ చట్టాల ద్వారా జిహెచ్ఎంసీ యాక్ట్ ద్వారా, ఇరిగేషన్ యాక్ట్ ద్వారా, ఇంకా ఇతర మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా, అట్లనే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా ఇట్లా ఇతర చట్టాల నుంచి అన్నింటినీ కూడా
మొత్తం చేసి దాన్ని ఒక సంస్థలో దీన్ని మొత్తం సెంట్రలైజ్ చేయటం అనేది జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు చాలా చెరువులు ఇంతకుముందు కూడా చేశారు, నేను కాదనేది, మనం ఇప్పుడు మేము చెరువులు తయారు చేస్తున్నాం. గతంలో చేసిన వాటిల్లో చూస్తే కనుక ఎప్పుడు ఎంక్రోచ్మెంట్స్ మీద ఎవరు పోయింది ఎక్కడ లేదు. బెంగళూరుకి మేము 2024 హైడ్రా ఫామ్ చేసిన తర్వాత మేము బెంగళూరుకి వెళ్ళాము స్టడీ చేద్దామని చెప్పేసి. అక్కడ ఎందుకంటే చెరువుల పునరుద్ధరణ అనేది 2007-8 నుంచి జరుగుతుందన్నమాట. వెళ్తే అక్కడ చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ దాదాపు గత 15-20 ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఒక పర్వాలేదు ఒక లెవెల్లో జరుగుతుంది. అక్కడ అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మేము దీన్ని రీజునేషన్ ఆఫ్ లేక్స్ స్టార్ట్ చేసిన తర్వాత బెంగళూరు టీం అంతా వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ చీఫ్ ఇంజనీర్స్, ఈఎన్సీలు చాలామంది వచ్చారు. వచ్చి మీరు ఎలా చేస్తున్నారు ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అని అడిగారు. వీ సెడ్ ద ప్యాటర్న్ విచ్ వీఆర్ అడాప్టింగ్. అన్నిటికన్నా అతి క్లిష్టమైంది, కష్టమైంది ఎంక్రోచ్మెంట్స్ తీయటమే. చెరువుల పునరుద్ధరణ గతంలో కూడా చేశారు, చాలామంది జరిగినాయి చాలా చెరువులు. కానీ ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ తీయకుండా సపోజ్ 5 ఎకరాలే ఉందనుకోండి, 10 ఎకరాలు 15 ఎకరాలు ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి కనుక దాన్ని వదిలేసి 5 ఎకరాలని తీయటం, లేకపోతే ఒక చిన్న కట్టలాంటి తయారు చేసి మిగతా ఉన్నటువంటి శిఖం పట్టాలన్నింటినీ కూడా లీగలైజ్ చేయటం, ఇట్లా రకరకాల పద్ధతులు జరిగాయి అన్నమాట. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ అంటే ఎక్కడ దాకా ఎఫ్టీఎల్ ఉందో అక్కడ దాకా మొత్తాన్ని కూడా దాన్ని మనం కంట్రోల్లో తీసుకోవటం. అన్లెస్ నివాస గృహాలు అంటే రెసిడెన్షియల్ డ్వెల్లింగ్స్ ఏమైనా ఉంటాయి కనుక గతంలో వచ్చినటువంటి రెసిడెన్షియల్ డ్వెల్లింగ్స్ని వీఆర్ నాట్ డిస్టర్బింగ్ అనమాట. అదర్ దెన్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్స్ మేము వీఆర్ ట్రయింగ్ టు సీ దట్ మొత్తం లేక్ ఏరియాని ఎంతవరకు మనం రిజ్యూనేట్ చేయడానికి వీలుంటే అంతవరకు ఎంక్రోచ్మెంట్స్ని తీసి చేస్తున్నాం అనమాట. సో తద్వారా ఇప్పుడు ఏమైంది, ఎంక్రోచ్మెంట్స్ అనేది దాదాపుగా చాలా తగ్గుముఖం పట్టాయి. ఎన్ఆర్ఎస్సి నుంచి ఇచ్చినటువంటి డేటాతోటి మాకు మళ్ళీ ఒక 1 year తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనకి గతంలో జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్ ఏదైతే జరుగుతుందో వాటర్ బాడీస్ చుట్టూ గణనీయంగా తగ్గిపోయిందని చెప్పేసి ఎన్ఆర్ఎస్సి నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట, నేషనల్ రిపోర్ట్ సెన్సింగ్ సెంటర్. సో ఇది ఎక్కడో ఒకసారి జరగాల్సిన ప్రక్రియ. అండ్ ఈ హైడ్రా అనేది నెక్స్ట్ 10 ఏళ్ల పాటు ఎలా ఉండాలనే దాని గురించి నేను అంటే బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, చెప్పి ఆ తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు నెక్స్ట్ 10 years ఎలా ఉండాలని. సో రంగనాథ్ గారు అంటే ఈ 1.5 yearలో చాలా అచీవ్మెంట్స్ చూశారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే లేక్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ప్రొటెక్ట్ చేసే పాసిబుల్ ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే అది ఎలా? సో ఇప్పుడు నోటిఫికేషన్స్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. చెరువుల్ని నోటిఫై చేయటం అనేది ఒకటి. గతంలో కూడా నోటిఫై చేసాం. నోటిఫై చేసి ఇది చెరువు హద్దుల నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు హద్దులు నోటిఫై చేసావు, నువ్వు ఇదిగో ఇదని చెప్పిన తర్వాత దాన్ని దాటుకొని ఎవడన్నా వస్తే కనుక అతని మీద యాక్ట్ చేసేటువంటి సిస్టమ్ కూడా ఉండాలి. గతంలో ఏం జరిగేది, సపోజ్ ఒక చెరువులో ఎవడన్నా ఆక్యుపై చేసి ఎవడన్నా కట్టాడు అనుకుందాం, ఒక నాలాలో ఆక్యుపై చేసి కట్టాడు అనుకుందాం. కట్టినప్పుడు ఏం జరిగేదంటే నువ్వు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు దే ఆర్ ద కస్టోడియన్స్. వాళ్ళు దాన్ని తీయడానికి ఎంక్రోచ్మెంట్ తీయడానికి ఎవరు, రెవెన్యూ వాళ్ళ దగ్గరకు, మున్సిపాలిటీస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేవాళ్ళు మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒకళ్ళు అనేవాళ్ళు, ఇట్లా ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళు తిరుగుతూ ఎవరు ఫైనల్గా ఏంటంటే దాని మీద యాక్ట్ చేసే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు అన్ని పవర్స్ అన్నీ కూడా తెచ్చి ఒక సంస్థలో పెట్టినప్పుడు ఇప్పుడు మేము వీళ్ళ దగ్గర పోండి వాళ్ళ దగ్గర పోండి అనేది ఏమి ఉండదన్నమాట. సో మీరు చూసారు ఎన్నో సందర్భాల్లో ప్యాట్నీ నాలా బెస్ట్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ మన ఆనంద్ థియేటర్ దగ్గర ఉన్నటువంటిది 30 ఏళ్ల నుంచి ఆ ఎంక్రోచ్మెంట్ ఉంది. ఆ నాలా 20 మీటర్లు ఉండే నాలా 5 మీటర్లు అవుతుంది ఒక దగ్గరకు వచ్చేటప్పటికి. దానివల్ల పైన 27 కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. మోర్ దెన్ 150,000 మంది దానివల్ల సఫర్ అవుతున్నారు. బట్ ఏంటంటే నోబడీ ఈస్ ట్రైంగ్ టు బెల్ ద క్యాట్. పిల్లికి గంట కట్టేది అనేది ఏ సంస్థ జరగట్ల. ద మినిట్ హైడ్రా కేమ్ టు నో అబౌట్ దిస్, వితిన్ 1 day లెస్ దెన్ 24 hours బిల్డింగ్ వాజ్ రేస్ టు గ్రౌండ్ అండ్ చేసి దాని తర్వాత అక్కడ వైడనింగ్ చేయడంతో ఇప్పుడు చాలా ప్రాంతాలు అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు ఉన్నాయన్నమాట. సో మనం ఒక సంస్థకి పవర్స్ ఇచ్చి ఆ సంస్థకి కనుక ఇనిషియల్గా హికప్స్ ఉంటాయి, డెఫినెట్గా దేర్ వాజ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్, పబ్లిక్ కూడా క్లియర్గా అర్థం కాలేదు. రియల్ ఎస్టేట్ అంతా కూడా దీని ద్వారా ఏది ఇంపాక్ట్ అవుతుంది అనేటటువంటిది ఒక నెరేటివ్ కూడా డెవలప్ అయింది. సో ఆ లెక్కన హైదరాబాద్ బయట కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితులు, కంట్రీ వైడ్ పరిస్థితులు కూడా మనం తీసుకుంటే కనుక చాలా చోట్ల కూడా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అయింది. సో ఇవన్నీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా హైడ్రా మీద దాడి అనేది జరగటం ఇదంతా కూడా జరుగుతున్నది. సో ఒక కొత్త చేంజ్ వచ్చినప్పుడు దిస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. సో దాన్ని వీ కుడ్ ఫేస్ దట్ వాట్ ఎవర్ ఆ క్రిటికల్ టైమ్స్ అన్నింటిని తీసుకొని ఇప్పుడు హైడ్రా స్టెబిలైజ్డ్ పాత్లోకి వచ్చింది. చాలా కేసులు కూడా ఈ క్రమంలో పడ్డాయి, హైడ్రా మీద పడ్డాయి, కాదనట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ బతుకమ్మ కుంట అనేది
దాని మీద సరే అది కోర్టు పరిధిలో ఉన్నది, దాంట్లో మేము కంటెంప్ట్ కూడా ఉన్నది. బట్ ఏంటంటే పాత డేటాతోటి మీకు మేము రిలీజ్ చేసాం కూడా శాటిలైట్ డేటాని. 1970లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసాం, గూగుల్ ఎర్త్ మీద సూపర్ ఇంపోజ్ చేసి మా జిఐఎస్ టీమ్ తోటి దాన్ని సూపర్ ఇంపోజ్ చేస్తే స్పష్టంగా అక్కడే పడుతుంది. అట్లానే నాసా సంబంధించిన ల్యాండ్సాట్ అనే శాటిలైట్ తీసిన ఇమేజెస్ని కూడా తీసుకొని దాన్ని 1980స్లో 1990స్లో బతుకమ్మ కుంటని తీసుకున్నటువంటి ఆ ఇమేజెస్ని ప్రజెంట్ గూగుల్ ఎర్త్ మీద సూపర్ ఇంపోజ్ చేస్తే కూడా ఎగ్జాక్ట్గా అక్కడే పడుతుంది. అంటే దేర్ ఇస్ అ వాటర్ బాడీ అనే స్పష్టం. ఇరిగేషన్ నోటిఫికేషన్, ఇరిగేషన్ మ్యాప్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1970లో గెజెటర్ నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. దాంట్లో స్పష్టంగా అక్కడ బండ్ ఉన్నట్టు, కట్ట ఉన్నట్టు, అవన్నీ కూడా చెరువు ఉన్నట్టు అక్కడ ఎవరిని అడిగినా కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో ఈ నేపథ్యంలో రకరకాల కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలామంది దీంట్లో భూమిలో పట్టాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, శిఖం పట్టాలు అనవచ్చు, రెగ్యులర్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు చట్టపరంగా వాళ్ళు చేసేదాన్ని మేము దాన్ని తప్పట్టేది ఏముండదు, లీగల్ రైట్స్ ఉంటాయి. దీన్ని కూడా హైడ్రా ఎదుర్కొంటుంది. లీగల్ ఇష్యూస్ వస్తాయి నెక్స్ట్ 10 ఇయర్స్లో. అట్లానే దీంతోపాటు నోటిఫికేషన్స్ చేయటం ఉండాలి, బౌండరీస్ హద్దులు నిర్ధారించడం చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి ఒక ఏదంటే మనకి ఫ్లడ్ మోడలింగ్ కూడా తయారు చేయడానికి కూడా హైడ్రా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ఫ్లడ్ మోడలింగ్ చేసి ఎంత వర్షాలు వస్తే కనుక ఏ ప్రాంతాలకి ఎక్కడ ఏ మోతాదులో ఉంటుందనేది కూడా ఇది ఉంటుంది. పార్కులు కూడా మనం 100 పార్కుల్ని వీ కుడ్ టేక్ ఇట్ బ్యాక్. దాదాపు మోర్ దెన్ 130 పార్క్స్ని ఏదైతే కనుక ల్యాండ్ గ్రాబర్స్ కొట్టేయాలనుకున్నారో వాటిని తీసుకొని అవన్నీ మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు ఆ పార్క్స్ని కూడా మనం డెవలప్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే లాట్ ఆఫ్ వెజిటేషన్ కెన్ కమ్ అప్. అండ్ దీంతోపాటు అంటే 80,000 కోట్ల ఆస్తులకు అంత దాని వాల్యూ ఉన్నటువంటి 2,100 ఎకరాలని హైడ్రా కుడ్ టేక్ ఇట్ బ్యాక్. అండ్ మాకున్నటువంటి సమాచారం 10 లక్షల కోట్ల పైన ఆస్తులు ఇవన్నీ కూడా ఎంక్రోచ్ అయ్యి ఉన్నాయి అనేటటువంటిది ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా, ఇంకా దీంట్లో ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్ ఇట్లాంటి కలిపితే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో కానీ, బట్ దిస్ ఈజ్ ద ఉన్నటువంటి సినారియో. ఇవన్నీ కూడా ప్రజల భూములు, ప్రజల ఆస్తులు. ఇది ఎవరో కొంతమంది స్వార్థపరులు, భూ కబ్జాదారులు వాళ్ళ చేతుల్లో ఇది వాళ్ళ కబందాస్తాలో వాళ్ళు ఉన్నదాన్ని వెనక్కి తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్. ఇది నోటిఫై చేయాలి, నోటిఫై చేసిన ఊరినే రూల్స్ నోటిఫై చేయడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేసి దానికి కావాల్సిన పవర్స్ని తీసుకోవాలి. సో లేక్స్ని రిజ్యూనేట్ చేయాలి. ఎన్ని లేక్స్ మీరు జస్ట్ ఇమాజిన్, మీరు 1300 లేక్స్ ఉన్నాయి హైదరాబాద్లో, 1360 లేక్స్, ఇది క్యూర్ రీజియన్ దాకా, అంటే ఔటర్ రింగ్ రోడ్ దాకా. ఈ 1360లో ఓన్లీ 700 అండ్ ఆర్డ్ చెరువులే నోటిఫై అయినాయి అనమాట. అంటే ఆన్ రికార్డ్ వచ్చినాయి. 600 చెరువులు అసలు రికార్డు మీదే లేవు. అంటే అసలు అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఉన్నాయా లేకపోతే విలేజ్ కెడస్ట్రల్ మ్యాప్లో ఉన్నా కానీ కూడా అసలు రికార్డు మీదకి రాలేదు. సో దాన్ని కూడా రికార్డు మీదకి తీసుకొచ్చి అవి కూడా కాపాడుతూ చిన్న చిన్న 5 ఎకరాలు 10 ఎకరాలు చాలా చెరువులు, కుంటలు ఉన్నాయన్నమాట. అన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటూ మనం ఈ క్రమంలో చేస్తే కనుక ఈ లేక్స్ అన్నింటినీ మనం డెవలప్ చేస్తే కనుక జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు లేక్ అనే దాన్ని మేము ఊరినే ఒక చెరువులాగా చూడలేదు. అంటే జస్ట్ అదే అక్కడ పార్కుని డెవలప్ చేస్తున్నాం, పిల్లల ప్లే ఏరియాస్ డెవలప్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం చూసాం సనాతన ధర్మ గురించి మన వాళ్ళు చక్కగా చెప్పారు పెద్దలు. సో పిల్లలు ఏంటంటే సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయి ఎటువంటి ఇంట్లో వాళ్ళు టీవీలకో సెల్ ఫోన్కో లేకపోతే ఇది ఏది ఇప్పుడు అంతా ఈ నెట్ఫ్లిక్స్ అనో లేకపోతే ఇటువంటి వాటికి కాకుండా బయట చిన్నప్పుడు ఆడుకునేటటువంటి ప్లే గ్రౌండ్స్ ఇప్పుడు అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి లేక్ అనేది అందరూ కూడా ఇది ఎస్ వీ హ్యావ్ ఏ స్టేక్ ఇన్ ద లేక్ అనే దాంట్లో తయారు చేసేటట్టు పిల్లలు వచ్చేటట్టు ఉండాలి, ఆడుకోవడానికి వస్తారు, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, పెద్దలు వస్తారు, వాకింగ్కి వచ్చేవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వస్తారు, మహిళలు వస్తారు, 10 మంది కలిసి మాట్లాడుకోవటానికి, వాళ్ళకు కూడా వాకింగ్ చేసుకోవడానికి, విషయాలు తెలుసుకోవడానికి ఒకళ్ళ గురించి, అంటే ఒక కమ్యూనిటీ యాక్టివిటీ జనరేట్ చేయడానికి ఒక చెరువు అనే దాన్ని ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా ఆ నేపథ్యంలో ఈ చెరువులన్నింటినీ కూడా ఈ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 10 ఇయర్స్లో 1100 చెరువులు మనం డెవలప్ చేసి మంచి గ్రీనరీ తోటి వాటర్ ఉంటే కనుక గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. నాకు మన ఎవరో కుకట్పల్లి నుంచి వచ్చారు కొంతమంది, వాళ్ళు వచ్చి సార్ ఈసారి మా దగ్గర చెరువులు పుష్కలంగా నీళ్లు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఇది మీరు ఆ చెరువు డెవలప్ చేశారు, దాంతో మాకు చుట్టూ ఇంతకుముందు నీళ్ళు ఉండేది కాదు, అసలు ట్యాంకర్లు పోయేవాళ్ళం, ఇప్పుడు మేము ఎవరో ట్యాంకర్స్ పెట్టలేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్. మీకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, ఎన్వైరన్మెంట్ బాగుపడుతుంది, ఈ కబ్జాలు ఇవన్నీ కూడా నియంత్రించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి వాతావరణంలో మార్పులు వస్తాయి. ద బేసిక్ కల్చర్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ చేంజ్ అనమాట. మన బేసిక్ కల్చర్ ఏంటంటే
భూములు కొట్టేయటాలు, లేకపోతే ప్రభుత్వ భూములైనా ఒక సర్వే నెంబర్ చూసి ఒక దగ్గర కట్టటాలు, ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర కట్టటాలు, ఇవన్నీ దే ఆర్ బీయింగ్ నౌ ఫైన్ ట్యూన్డ్ అనమాట. అంటే ఒక బెటర్ డైరెక్షన్లో సొసైటీ మూవ్ అవ్వటానికి హైడ్రా అనే సంస్థ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్ గారు మన వేటి న్యూస్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్